ఇచ్చినట్లు ఆయనకి ఇవ్వవలసినటువంటి విలువ ఇచ్చినట్లు ఆ రోజు కార్యక్రమంలో కూడా అందరూ ఉండాలి, సరైనటువంటి పద్ధతిలో ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా స్వామి ఆ ఒట్టు స్వామి ఈ ఒట్టు స్వామి ఈసారి ఏమీ ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. బ్రహ్మాండం బద్దలైపోతుంది అక్కడికి వెళ్ళే లోపల. కాబట్టి కాస్త కొంచెం మనం ఇంగితంగా వ్యవహరిద్దాం, నేర్చుకుందాం. ఎల్లకాలము అదే బురదలో పడి దొల్లాడటం కాకుండా ఒక్క రోజు లేకపోతే ఏం చచ్చిపోయేటువంటి జనం ఎవరు లేరు. కరోనా సమయంలో బ్రతికాము. ఇప్పుడు 6 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు అన్ని ఏసీలు విలాసాలు వేసుకొని 6 కోట్ల ఇల్లు ఈ రోజునైనా బ్రతికుంటే చాలు అనుకుంటున్నారు. విజయవాడ ప్రాంతంలో బ్రతికితే చాలు, ఈ ఫ్యాన్లు పోతే ఏమి, టీవీలు పోతే ఏమి, కార్లు పోతే ఏమి, ఏసీలు పోతే ఏమి, ఏసీ లేకపోతే బ్రతకలేని వాళ్ళు కూడా మిద్ది మీదకి వచ్చి దేవుడా ఎట్లా పట్ల బ్రతికితే చాలు అనుకుంటున్నారు. కాబట్టి భగవంతుని అనుగ్రహం కావాలి. భగవంతుని అనుగ్రహం ఉంటే అందరం బాగుంటాము. దానికి అవసరమైన పద్ధతిలో మనం వ్యవహరిద్దాము. సక్రమంగా స్వామి కార్యక్రమం ఈ 5 రోజులు అందరము కలిసి భక్తి శ్రద్ధలతో సమన్వయంగా సంఘటితంగా చేసుకున్నాము. దేవదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాము. గోవిందమాంబ సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడినటువంటి పవిత్రమైనటువంటి నేల మీద మనం ఉన్నాము. గురుదేవులు తన తపో కేంద్రంగా ఎంచుకున్నటువంటి ప్రాంతంలో మనం అధివసించి ఉన్నాము. మీ ఇంతమంది బంధువుల్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. కాబట్టి ఈ చనువుతో మీకు ఏదో 2 మాటలు స్వతంత్రం తీసుకొని మాట్లాడటం జరిగింది. ఆయనకేమంట అవసరం అంట, ఆయనకేమి ఇది ఉందట అనేటువంటి ఆలోచన చేయకుండా అందరూ కూడా అర్థం చేసుకుంటారు అని చెప్పి గణనాథుని యొక్క కరుణాకటాక్ష కృపా వీక్షణాలు సర్వత్రా మన అందరి కుటుంబాల మీద ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా ఆ దేవదేవుడు అందించాలి అని చెప్పి మనలో భక్తిని, యుక్తిని, శక్తిని, సామర్థ్యాన్ని సమస్తాన్ని ఆయన అందించి మిగతా సమాజానికి మనము ఒక విధమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి స్థితిలో, మనం చైతన్యం కల్పించేటువంటి స్థితిలో మన జన్మ ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ ఓం ప్రశాంతి, ఓం తత్సత్. కొంచెం ఆలస్యమైంది కార్యక్రమం.